హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మేము కష్టపడ్డది దాదాపు 2 years అయిందా? కరెక్ట్ 1 year అవుతుంది. 1 year కరెక్ట్. మా చోటు గాని బర్త్డే అయితే June 5th స్టార్ట్ చేసి 3 years అవుతుంది. అంటే మధ్యలో ఏంటంటే కొంచెం వ్యూస్ తక్కువ వస్తున్నాయి, కొత్తలే కదా, దీని వల్ల యూజ్ ఎవరు చూస్తలేడు ఏంద్రా బాబు అని చికాకు చేసి పక్కకు పెట్టేసినాం ఛానల్. కంటిన్యూ చేసేసి మధ్యలో ఆపినాము. కరెక్ట్ మేము స్టార్ట్ చేసి అయితే 1 year కరెక్ట్ మా చోటు బర్త్డే, ఫస్ట్ బర్త్డేకు, మళ్ళీ 5th కరెక్ట్ మా చోటు సెకండ్ బర్త్డేకి అయితే మాకైతే మంచి అద్భుతం అయితే జరిగిపోయింది. thumbnail చూస్తేనే మీకు అర్థమైంది అనుకుంటా. thumbnail చూసారు కదా ఆల్రెడీ. గూగుల్ యాడ్సెన్స్ గూగుల్ పిన్ ఏంటంటే, ఈ గూగుల్ పిన్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మనం యూట్యూబ్లో సక్సెస్ అయినట్టే. ఎందుకంటే గూగుల్ పిన్ ఏంటంటే ఏటీఎం పిన్ లాంటిది. మనకి ఏటీఎం పిన్ ఎట్లనో గూగుల్ పిన్ అట్లా. ఈ గూగుల్ పిన్ను చాలా విలువైంది. అమెరికా నుంచి మనం ఎన్నో కష్టాలు పడి ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్, ఆ తర్వాత 1000 సబ్స్క్రైబర్స్, ఆ తర్వాత 3000 గంటలు వాచ్ అవర్స్ అయితే 30 తిప్పలు అవుతుంది. అసలు యూట్యూబ్ అంటే టైం పాస్ అనుకోకండి, అస్సలు కాదు, హార్డ్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే మేము అనుభవించినాం కాబట్టి చెప్తున్నాం. ఏదో ఇలా పని పాట లేదా అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఎగతాళి చేసిర్రు. మా రిలేషన్లనే, మా చుట్టాలే, మా దగ్గర ఫ్రెండ్సే, వీడియోలు ఎప్పుడు నీకు ఒకటే పనా, ఎప్పుడు వీడియోల పనేనా అనేటోళ్ళు. కొంతమంది మాత్రం ఎంకరేజ్ చేసిర్రు, మంచిగానే కొంతమంది ఎంకరేజ్ చేసిర్రు. మనకి గూగుల్ పిన్ ఏంటంటే ఏటీఎం పిన్ లాంటిదిగా. ఆల్మోస్ట్ మనం 90% సక్సెస్ అయ్యాం. 99% అనుకోండి. ఇక 99% యూట్యూబ్లో మనం సక్సెస్ అయినట్టు. ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్కు కష్టపడాలి, ఆ తర్వాత 1000 సబ్స్క్రైబర్స్, ఆ తర్వాత 3000 గంటలు, ఆ తర్వాత 4000 గంటలు. 4000 గంటలు మన వీడియోలు చూడాలి. మన పబ్లిక్ ఏంటంటే సబ్స్క్రైబర్సు, కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ 4000 గంటలు చూస్తే అప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అయితే అప్పుడు మనకు మానిటైజేషన్ వస్తుంది ఆప్షన్. మానిటైజేషన్ అప్లై చేసుకున్న తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది, రకరకాల ప్రాసెస్ ఉంటుంది. ఈ గూగుల్ పిన్ కోసం అయితే ఆ మానిటైజేషన్ అయిపోయింది, మానిటైజేషన్ ఆన్ చేసుకున్నాం. ఆ తర్వాత అడ్రస్ వెరిఫికేషన్, ఇంకా రాలేదు డబ్బులు ఇప్పుడు రాలేదు. నెక్స్ట్ గా డబ్బులు వచ్చే పిన్ ఇది సేమ్ ఏంటంటే మన ఏటీఎం పిన్ లాంటిది. ఇంకొక స్టెప్ అయితే బాకీ ఉంది, అది ఎప్పుడైతుందో చూద్దాం. ఆ టైం కోసమే వేచి ఉన్నాం. వల్లవోజి విజయరాణి, కొత్త బ్రాహ్మణపల్లి, మాడ్గుల్ మండల్, రంగారెడ్డి జిల్లా. ఎవరైనా ఉత్తగానే ఎవరిదైనా చూపిస్తారా అనుకుంటారు. ఎగ్జాక్ట్ గా మేమేంటంటే విలేజ్కి వచ్చాం. డాటర్ ఆఫ్ మా ఇంటి పేరు విజయరాణి పేరు ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఇది యూట్యూబ్కి ఈమె అకౌంట్ ఇచ్చిన, నా అకౌంట్ కాకుండా ఈమెది ఇచ్చిన. నాది కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్పి అకౌంట్ అయితే ఈమెది ఇచ్చిన. గూగుల్ యాడ్సెన్స్ ఆల్రెడీ మేము మానిటైజేషన్ అయిపోయింది. మాది డబ్బులు రావడానికి గ్రీన్ సిగ్నల్ ఆన్ చేసుకున్నాం మేము. అది చేసుకున్న తర్వాత ఇది వస్తుంది పిన్. ఇంత కష్టపడ్డాక కూడా లాస్ట్ లో కూడా రిజెక్ట్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. కరెక్ట్ విలేజ్కి రాగానే పిన్ అయితే వచ్చింది. అంటే పిన్ వచ్చిందని మేము రాలేదు, ఊరు అడ్రస్ ఇచ్చినాం, విలేజ్ అడ్రస్ ఇచ్చినాం కాబట్టి. ఇక ఎందుకంటే ఫస్ట్ ఒకసారి పాన్ కార్డుకు మనం 4000 గంటలు అయిపోయిన తర్వాత 4000 గంటలు చూడాలి పబ్లిక్ మన వీడియోలు. 4000 గంటలు అంటే 4000 గంటలు కానీ అయితే 30 తిప్పలు అయింది అనుకో. ప్రతిరోజు పొద్దున ఒకటి సాయంత్రం వీడియో అప్లోడ్ చేయాలి, షాప్ చూసుకోవాలి, వీడియో అప్లోడ్ చేయాలి. అట్లా కంటిన్యూ చేసినాం. ఒక 2 months లో వాచ్ అవర్స్ అయితే అయిపోయినాయి. మొత్తానికైతే చేయండి. కానీ ఆ వీడియోస్ కింద నాట్ ఇంట్రెస్టెడ్, అసలు మిమ్మల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోమన్నారు, ఎందుకు కొంతమంది డిస్లైక్ కొడుతురు. మా వాళ్ళే, మా సర్కిలే అంతా. నీకు వచ్చేది ఏం లేదు, నాకు వచ్చే నష్టం కూడా ఏం లేదు, నువ్వేమైనా కొట్టుకో. ఇంకా ఈ వీడియోలో అయితే ఇది క్లియర్ చెప్తున్నా. కొంతమంది నాట్ ఇంట్రెస్టెడ్ కొడుతురు, డిస్లైక్ కొడుతురు, అన్సబ్స్క్రైబ్ అంటే కొట్టిరు కొంతమంది. వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ ఫోన్లలో చూసిన నేను అన్సబ్స్క్రైబ్ ఉంది, వదిలేసిన నేను. అమ్మ ఇట్లా ఉర్రా అంటే మన దగ్గర వాళ్ళు ఏమో డిస్కరేజ్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తలేరు. మన దూరం వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు ఏమో ఎంకరేజ్ చేస్తారు, చేయండి అని. కొంతమంది ఇక రకరకాల జనం, ఇక వాళ్ళతోటి మనకు సంబంధం లేదు, వాళ్ళు చూడకుండా అవసరం లేదు. మొత్తానికైతే ఛానల్ అయితే కథం ఆన్ అయిపోయింది, మానిటైజేషన్ ఆన్ అయిందంటే మనం సక్సెస్ అయినట్టే. ఈ సక్సెస్ కోసం, ఈ గూగుల్ పిన్ కోసం ఎంత మంది వెయిట్ చేస్తారంటే అబ్బాబా. నేను యూట్యూబ్లో 2-3 years 4 years తర్వాత కూడా కొంతమందికి 1 year ఏమైనా అవకతవకలు ఉంటాయిగా. మన పాన్ కార్డ్ రిజెక్ట్ అవుతుంది,
మళ్ళా ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ పెడితే అది రిజెక్ట్ పాన్ అయిపోతుంది. కార్డ్ ఫస్ట్ సిగ్నేచర్ లేకుండే మళ్ళీ పాన్ కార్డ్ కొత్తది అప్లై చేస్తే అది మళ్ళీ 20 రోజులకు వచ్చింది. ఫస్ట్ ఏంటంటే విజయరానికి సిగ్నేచర్ లేకుండా పాన్ కార్డు ఉండే, అది పెడితే రిజెక్ట్ అయిపోయింది. అప్పుడు అర్థమైందమ్మా సిగ్నేచర్ ఉండాలని చెప్పి మళ్ళీ మెయిల్ వచ్చింది. ఏమంటే మనం ఏ పని చేసినా ఏమంటే మెయిల్ వస్తుంది మనకు. యూట్యూబ్లో అయితే సెకండ్లలో మెయిల్స్ వస్తుంది. మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే ఏమైనా మెయిల్ వస్తుంది. మన కంటెంట్ ఎలాంటిది పెట్టినాం, మంచిదా కాదా, చెడ్డదా, ఏమైనా వల్గారిటీ ఉందా, ఏమన్నా అడల్ట్ కంటెంట్ ఉందా, చిన్నపిల్లలకు సంబంధించి ఏమన్నా హింసకు సంబంధించి పెట్టినామనుకో వీడియోస్ ఏమంటే డిలీట్ చేసేస్తారు. అట్లే కంటిన్యూ పెట్టినామనుకో స్ట్రైక్ పడుతుంది. మొత్తానికైతే ఇక వచ్చేసింది ఈ స్ట్రైక్. ఒకవేళ స్ట్రైక్ పడ్డదనుకో మన ఛానల్ కథం ఎగిరిపోతుంది. ఇక యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే యూట్యూబ్ వాళ్ళే తీసేస్తారు మన ఛానల్ని, డిలీట్ చేసేస్తారు మళ్ళీ కనిపించకుండా. అంటే మనం ఏమైనా హింసకు సంబంధించి కుక్కలని, పిల్లులని, కుందేలని, అదే ఏదైనా జీవరాశిని ఏదైనా కొట్టుకుంటా వాటికి బ్లడ్ గారేటట్టు అలాంటివి పెట్టినామనుకో స్ట్రైక్స్ పడతాయి. తొండలు, బల్లులు ఇవి ఉంటాయి కదా, అలాంటి వాటిని కొట్టడము, చంపడము, చిన్నపిల్లల్ని కొట్టడము, ఏడిపియడము అలాంటివి ఏంటంటే హింసకు సంబంధించినవి కదా, యూట్యూబ్కి విరుద్ధంగా అవి యూట్యూబ్కి విరుద్ధంగా ఉంటాయి. కాబట్టి యూట్యూబ్ కోసం అయితే మేము చాలా రకాల కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాం. అది కూడా వీడియో చేస్తాం. యూట్యూబ్ కోసం ఏమేమి కొన్నాం ప్రతిరోజు మేము ఒక చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఫిష్, మటను, తలకాయ, రకరకాల వీడియోలు అయితే చేసేది మేము. ఆ వీడియోలు మొత్తానికైతే మమ్మల్ని అయితే ఒక రకంగా కాపాడినాయి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మీరే సబ్స్క్రైబర్సే మాకు దేవుళ్ళు. మా షాప్కు కస్టమర్ దేవుళ్ళు ఎట్లనో ఈ మా యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబర్సే మా కస్టమర్ దేవుళ్ళ లాంటి వాళ్ళు. కాబట్టి సబ్స్క్రైబర్స్ కోసం అయితే స్పెషల్ థ్యాంక్స్. మీ అందరికైతే కంపల్సరీ థ్యాంక్స్ చెప్తున్నాం. మీరు చూసిరు మా వీడియోలు చూసి కొంతమంది మంచి ఎంకరేజ్ చేసిరు కాబట్టి మాకైతే ఈరోజు అయితే ఈ గూగుల్ పిన్ అయితే వచ్చింది. మొత్తానికైతే ఇంకేమైనా ఉందా చెప్పుదాం అనుకుంటున్నావా? ఎవరైనా ఛానల్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళు కూడా పెట్టుకోండి, చాలా బాగుంటది. అంటే కొద్దిగా కష్టపడాలి, కష్టం ఉంటది. అంటే అదే మనం కష్టం కాదు కొద్దిగా మనం ఏంటంటే నాకు వీడియో అనగానే చిరాకు వచ్చేది. ఏంది వీడియో లేదు, ప్రతిరోజు ఒక వీడియో, ప్రతిరోజు 2 వీడియోలు. ఒకసారి మేము చిరాకు పట్టుకొని ఎందుకు కోపంగా అసలు నేను చెయ్యను అని అన్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు ఇది రాదు పోదు, ఎందుకు టైం పాస్ చేస్తావు, యూట్యూబ్ తో టైం వేస్ట్. కొంతమందికి ఆళ్ళు మన చుట్టాలలో అంటుండేది, ఎందుకు అవసరమా ఆ చికెన్ కు పైసలు ఖర్చు, ఆ మటన్ కు డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతుర్రు, ఇట్లా అంటుండేటోళ్ళు. అబ్బా వాళ్ళు అన్నప్పుడు అనిపించేది, అమ్మ చికాకు లేసేది. వాళ్ళు అట్లా అంటుర్రు, 4000 గంటలు అయ్యేటట్లేవు, అసలు ఇది అయ్యే పనేనా పోయే పనేనా. పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పేషెన్స్ ఎక్కువ ఉండాలి, ఓపిక. బ్యాడ్ కామెంట్స్ వచ్చినా గానీ లైట్ తీసుకోవాలి, మనస్పర్ధలు రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉండాలి. ఎవడో తెలియని వాళ్ళు ఎక్కడనో ఉండి మనకి ఏదైనా పెడతారు. నాకైతే అదృష్టం అనుకోవచ్చు, ఇప్పటి వరకు బ్యాడ్ కామెంట్స్ కూడా లేవు. మనకందరూ మంచి పాజిటివ్ గానే పెట్టిరు. అందరికి ట్రై చేయండి. సబ్స్క్రైబర్స్ కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది స్పెషల్ గా ఒక 4-5 ప్రతిరోజు మా వీడియోలు చూసేది. ప్రతిరోజు వీడియోలు చూసి వాళ్ళు ఇక కామెంట్స్ పెట్టేది, వెల్ డన్, మంచిగా చేయండి, అట్లే ట్రై చేయండి, వస్తుంది అని. నేనైతే అనుకున్నా అసలు అవుతుందా, 4000 గంటలు అవుతుందా కాదా. 3000 గంటలు అయితే బాగా తిప్పలు పడ్డాం, అది అయితే అయిపోయింది. తర్వాత 4000 గంటల కోసం మాత్రం చాలా కష్టపడ్డాం, అంటే మస్తు కష్టపడ్డాం. ఒకనొక రోజు మొన్న రీసెంట్ గా 2 months బ్యాక్ అయితే 1 month బ్యాక్ కదా, నెల క్రితం అయితే 4000 గంటలు అయిపోయింది. టిక్ మార్క్ పడ్డది, ఓకే రైట్, చెమ్మటే మెయిల్ వచ్చింది, 4000 గంటలు పూర్తి అయింది. మానిటైజేషన్ ఆన్ చేసుకోండి, అడ్వర్టైజ్మెంట్ అని గూగుల్ యాడ్స్ అనేది ఉంటుంది ఆప్షన్. అలా గూగుల్ యాడ్స్ ఆన్ చేసుకోవాలి. మనకు మధ్యలో వీడియో మధ్యలో యాడ్స్ వస్తుంటాయి కదా, వాటి వల్ల అదే గూగుల్కు యూట్యూబ్కు టైఅప్ ఉంటుంది, వాటి వల్ల మనకైతే డబ్బులు వస్తాయి. ఇక మొత్తానికి సక్సెస్ అయింది. అందులో మా చోటుది కూడా కొంత పాత్ర ఉంది. వచ్చిండు మా చోటు ఇప్పుడే కూడా. మా చోటు వచ్చిందంటే ఇక మైకు విక్తాడు. ఫస్ట్ ఆయన చేసే పని ఏంటంటే మైకు విక్తాడు. మా చోటు ఇట్లా కూర్చో, మా చోటు బాబు చూడండి, ఆయన ఇంట్లో హైదరాబాద్ సిటీలో కూడా ఒకటే మైకులు వీక్తాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనేది మా పొట్టేవాడు కూడా. వీని వల్ల కూడా కొంతమంది చూసిరు, బాగానే మంచిగానే రెస్పాన్స్ అయితే వచ్చింది మా చోటు వల్ల. వచ్చినాకైతే ఒక వీడియో పెడితే ఇప్పుడు లెంత్ ఎక్కువ అయిపోతుంది, సొల్లు సోది పెట్టినట్టు ఉంటది కదా. ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే లైట్ కూడా అవుట్ అయిపోతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే కంపల్సరీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియో తోటి మీ ముందుకు వస్తాం. అమౌంట్ వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా వీడియో పెడతాం. ఓకే, బాయ్ బాయ్, రైట్.